నిన్న తాడేపల్లిగూడెంలో జెండా ఎన్నికల శంఖారావం సభ జనసేన టీడీపీ సంయుక్త ఆధ్వర్యంలో పొత్తు తర్వాత మొదటిగా జరిగిన సభ చాలా దిగ్విజయంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా యువతకి ఏమేం చేయాలనుకుంటున్నారు, యువత 20 సంవత్సరాల భవిష్యత్తు వాటి గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. అదేవిధంగా జన సైనికులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు, తనని నమ్మి వ్యూహం నాకు ఇవ్వండి, మీరు ఆచరించండి, నన్ను నమ్మండి. ఆయన 10 సంవత్సరాల దశాబ్ద కాలంగా జనసేన పార్టీ ఎటువంటి విరాళాలు ఎటువంటి ఫండ్స్ లేకుండా ఆయన పార్టీని 10 సంవత్సరాల నుంచి ఒక్కడే పార్టీని నడుపుకొస్తున్నాడు. అందుకోసం ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, జన సైనికులు, వీర మహిళలకి, ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. మన జనసేనని ఫస్ట్గా మనం నమ్మాలి, జనసేనాని వ్యూహాన్ని నమ్మాలి. అందరూ ఎన్నికల వ్యూహంలో భాగంగా అందరూ కలిసిగా మన ఎక్కడైతే టీడీపీ జనసేన పొత్తులు ఎవరికైతే సీట్లు ఇచ్చారో ఆ సీట్లలో ఉన్న అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన స్పష్టంగా నమ్మి ఆ జనసేనాని నమ్మి మనం ఎన్నికలకి సిద్ధమవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ నిన్న జరిగిన శంఖారావం పొత్తులో భాగంగా పొత్తుని గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పొత్తుని అందరూ సమర్థిస్తూ మన పవన్ కళ్యాణ్ గారిని సమర్థించి మన నాయకుడిని నమ్మి మన అందరం జన సైనికులు, వీర మహిళలు అందరూ నిన్న మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టంగా విషయం చెప్పారు. ఈ పొత్తు విషయంలో మాత్రం ఎటువంటి భేషమ్యాలు లేవు, అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ఆయన స్పష్టంగా చెప్పారు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు. రేపు పొద్దున హంగు వచ్చినప్పుడు కూడా 24 సీట్లు మనకి చాలా కీలకం. దయచేసి అందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మనం ఆయన బాటలో నడవాలని ఒక జన సైనికుడిగా, జనసేన కార్యకర్తగా నేను భావిస్తున్నాను, కోరుకుంటున్నాను. జై జనసేన.